రైట్. హిల్ట్ పాలసీ పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే భూములను వేలం వేసే ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నదో దానికి నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులంతా కలిసి ఇక్కడ మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి కూడా కొంత నిరసన తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుడు నర్సింగ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి హిల్ట్ పాలసీ అంటా ఉన్నారు? దాదాపు ఒక 5 లక్షల కోట్ల స్కామ్ జరగబోతుంది అంటారు. దానికి సంబంధించిన వివరాలు 100% మా కేటీఆర్ చెప్పినట్టు 5 లక్షల కోట్ల స్కామ్ జరుగుతున్నమాట వాస్తవం. హిల్ట్ పాలసీ కాదు, వాళ్ళ ఫ్యామిలీ హిల్ టాప్ పాలసీ కాదు, దాంట్లో అభివృద్ధిలో వాళ్ళు చేస్తుంది తప్ప ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన పైన దృష్టి లేదు కానీ తప్ప ఈ తెలంగాణ భూములు అమ్మడానికి ఎవడ అబ్బుసం అమ్ముతాం అని చెప్పి రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న చేస్తున్నాను. కాబట్టి హిల్ట్ పాలసీని రద్దు చేయకపోతే రేపొద్దున ఈ కేసీఆర్ గారి స్ఫూర్తితో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కేవలం ఆరోపణలు మాత్రమేనా, ఆధారాలు కూడా ఉన్నాయి? ఆధారాలతో మేము చూపించడం జరిగింది. ఇంతవరకు కూడా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తున్న పేపర్లు ఛానల్ ఇంతవరకు చూపించలేకపోతారు. ఆధారాలు లేకపోతే మా కేటీఆర్ గారి పైన పరోక్ష దమ్ముంటే కేసు అయ్యొచ్చు కదా. మరి ఎందుకు అంటే దొంగ అన్నందుకే భయపడుతున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నా. ఈ భూములు ఏకంగా చేస్తూ ఉన్నదంటే ఒక పక్కనంగా రేవంత్ రెడ్డి గారు పదే రాష్ట్రం దగ్గర పైసలు లేవు అని చెప్తా ఉన్నారు. అంటే ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తుంది ఈ ప్రభుత్వం అనుకోవచ్చా? ఒక మాట చెప్తా బ్రదర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతకుముందుకు ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉందేమో తప్ప ఒక మంత్రిగా అంటే అధికార పార్టీలో పనిచేసిన వ్యక్తి కాదు. ఒక మంత్రిగా పనిచేసి ఉంటే రాష్ట్ర కేబినెట్ పైన అవగాహన ఉంటుంది, రాష్ట్రంలో ఉన్న నిధుల పైన అవగాహన ఉంటుంది. వీనికి సోయి ముఖ్యమంత్రి అని చెప్తున్నా. ఈరోజు ఓపెన్గా చెప్తున్నా, ఈ భూములు అమ్మడానికి ఎవరు ప్రజల కోసం భూములు అమ్ముతున్నా. ఈరోజు మీలాంటి జర్నలిస్టుల కోసం జర్నలిస్టు కాలనీ పెట్టి భూములు, లేకపోతే మా పోలీస్ వ్యవస్థ పోలీస్ కోటర్స్ పెట్టు ఈ భూములు అమ్మి ఎవరి కోసం అంటగడుతున్నావు అని అడుగుతున్నాను ఈరోజు. అంటే దేశాన్ని మోడీ అమ్ముకుంటున్న భూములు అంబానికి ఆదాయాన్ని కట్టబెడుతుంటే ఈ రేవంత్ రెడ్డి యొక్క ఈ పరిపాలనలో ఈ భూములు అమ్ముకొని ఎవరికి ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్కి పరిపాలన పెడుతుందని అడుగుతున్నాను ఈరోజు నేను. అంటే ఈ భూములు ప్రభుత్వ కార్యాలయం పెట్టు. ఈరోజు గురుకుల పాఠశాల కళాశాలలు అద్దె బిల్డింగ్లో ఉన్నాయి, అద్దె చెల్లించలేని పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లేదంటావు కదా, ఇలా సొంతంగా నిర్మాణించు. మరి ఇంత దారుణంగా మార్కెట్ రేటు 100 కోట్లు ఉంటే కాంగ్రెస్ రేటు మాత్రం కేవలం 5 కోట్లకే దారాదత్తం చేసే ప్రక్రియ నడిపిస్తా ఉన్నదని చెప్తా ఉన్నారు. ఏంటి ఇంటర్నల్ గా జరిగిన స్కీమ్, ఇంటర్నల్ గా జరుపుకున్న లోపాయిపై ఒప్పందము. నువ్వు ఎంత తక్కువ అమ్మితే రేవంత్ రెడ్డి బ్రదర్స్ కి కాంగ్రెస్ మంత్రులకు అంత కమిషన్లు పోతాయని చెప్పేసి అట్టగడుతున్న హిల్ట్ పాలసీ స్కీమ్ ఇది. ఈ యొక్క పరిపాలన కేవలం వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం తెచ్చారనుకోవచ్చు. ఇప్పుడు కొడంగల్లో గతంలో ఆందోళన జరగడం జరిగింది, ఫార్మా సెక్టర్ కట్టగట్టడం జరిగింది. ఎవరి కోసం జరిగింది? ఫార్మా సెక్టర్ కాదు, సొంత ఇంటి అల్లుడు బిడ్డ వాళ్ళ భర్త మొగుని కోసం అట్టగట్టడం జరిగింది. ఈ రోజు ఈ ప్రయోజనాలు ఈ భూముల వరకు రేవంత్ రెడ్డి బ్రదర్స్కి అట్టగట్టడం జరుగుతుంది ఈ హిల్ట్ పాలసీ స్కీమ్ అనేది. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలు ఆగం చేస్తా అంటే కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను, మొన్న బల్కచెర్ల ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ గురువు అయిన చంద్రబాబు గురువుకి అంటగట్టడం జరిగింది. ఈ చంద్రబాబు రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్కి అట్టడం జరుగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ భూములేమో ఒక బీజేపీ పార్టీ ఎంపీ వాళ్ళ దోస్తు ఎంపీ అన్న టీడీపీ దోస్తు ఈరోజు బీజేపీ పార్టీ ఎంపీ వారికి అట్టడం జరుగుతుంది. అంటే ఎవరి కోసం పరిపాలన చేస్తున్నావు అంట? సొంత సలాభం కోసం, నీ తమ్ముల కుటుంబాలు బాగుపడడం కోసం చేసుకుంటున్న పరిపాలన. అంటే మంత్రులు కావచ్చు, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకు దీని మీద ప్రశ్నించట్లేరు? ఇది కరెక్టా రైటా అనేది బీఆర్ఎస్ ఇంతగానం చేస్తా ఉన్నా కూడా ఎందుకు స్పందించట్లేదు? తెలంగాణ మంత్రివర్గానికి సోయలేదు, ఒక్కని కూడా చెప్తున్నాను, ఎవరిని కూడా సోయలేదు. 30% ఉన్న స్కీమ్ల పైన ఆలోచనల పైన వాళ్ళ కాంట్రాక్టర్ నిధులు విడుదల చేసుకోవడానికి ఉన్న ఆలోచన, సొంత నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ నిధులు మాత్రం విడుదల చేసుకోవడానికి ఆలోచన లేదని చెప్తున్నా. ఈ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న మంత్రివర్గానికి చెప్తున్నా. ఈరోజు ఒక్కొక్కడికేమో నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బి టన్నల్ మునిపని చనిపోయిన 6 మంది చనిపోయిన ఇంతవరకు వాళ్ళు ఒక 2 భారతదేశం మిగతా వాళ్ళు తెలియదు. ఒకడు ఏమో దుబాయ్లో క్రికెట్ మ్యాచ్ ఆడి చూస్తుంటా అంటాడు. ఇంకో మంత్రివర్గంలో కొట్టుకుంటారు. కానీ సో ఒక 30% కొండ సురేఖ మన పొంగులేటి స్మారెడ్డి వాళ్ళు కొట్టుకుంటారు. తుమ్మల నాగేశ్వరానికి అవగాహన లేకుండా మాట్లాడతారు. నెటనాల్సాల మంత్రి నాకే తెలియదు. కానీ అంటే ఈ తెలంగాణ ప్రయోజనం ఈ హిల్ట్ పాలసీ స్కీము ఎవరి ప్రయోజనాల కోసం నేను ఒక్క మంత్రికైనా ఆలోచన ఈరోజు చెప్తున్నా. ఒక తెలంగాణ ఉద్యమకారుడికి, ఒక మేధావికి, ఒక ప్రొఫెసర్కి ఉన్న ఆలోచన అవగాహన ఈ మంత్రులకు లేని చెప్తున్నాను ఈరోజు. ఫైనల్ గా హిల్ట్ పాలసీ మీద ఎంతవరకు కొట్లాడబోతా ఉన్నది? బీఆర్ఎస్ స్టాండ్ ఎట్లా తీసుకోబోతుంది? హిల్ట్ పాలసీ స్కీమ్ పైన కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శనంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాకు న్యాయస్థానమైన అపూర్వమైన నమ్మకం ఉంది. కాబట్టి తెలంగాణ హైకోర్టు ఎక్కుతాం, అవసరమైతే సుప్రీంకోర్టు ఎక్కి కూడా ఇక్కడ సెంటు భూమి కూడా అమ్మనీయం. నీ అయ్యే జాగిరి కాదు, నీ అవ్వ జాగిరి కాదు, నీ అయ్యదంపాల్సిన భూమి కాదు. ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాల కోసం తప్ప వేరే దానికోసం అమ్ముతా అంటే మాత్రం నేను ఊరుకోలేదు రేవంత్ రెడ్డి గారిది.